ఈరోజు నాగపంచమి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. వైదేహి పాల్గునికి వైశాలికి అన్నం తినిపిస్తూ ఉంటుంది. వాళ్ళైతే అన్నం తినకుండా వైదేహిని ఇల్లంతా తిప్పుతూ ఉంటారు. తను కూడా వాళ్ళ వెంట తిరుగుతూ బ్రతిమలాడుకుంటూ వాళ్ళకి అన్నం తినిపిస్తూ ఉంటుంది. ఇదంతా చిత్ర చూస్తూ ఉంటుంది. తనకైతే విపరీతమైన కోపం వచ్చి అలాగే చూస్తూ ఉంటుంది. ఇక జ్వాల కూడా తన కొడుక్కి అన్నం తినిపిస్తూ ఉంటుంది. ఇక తన చూపంతా వైదేహి మీదే ఉంటుంది. నా కొడుకుని కాదని వాళ్ళ వెంట తిరుగుతూ వాళ్ళని బ్రతిమలాడుకుంటూ అన్నం పెడుతూ ఉండడం చూసి తనకి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన మోక్ష, పంచమి పిల్లల్ని చూస్తూ ఉంటారు. ఇక మోక్ష పిల్లలతో అంటూ ఉంటారు, ఇల్లంతా తిప్పకండి, నానమ్మని ఒక దగ్గర కూర్చొని తినండి అని చెప్పి, అమ్మ నీ వల్ల కాదు ఇట్టి నేను పెడతానని తను అంటూ ఉంటే, పర్వాలేదులే మోక్ష, పిల్లలు ఇలాగే తిరుగుతూ ఆడుతూ తింటుంటేనే ఎక్కువ తింటారు అని తను చెప్తూ ఉంటుంది. ఇక జ్వాలకి కోపం ఎక్కువైపోయి, అత్తయ్య ఎప్పుడైనా ఒక్కసారైనా నా కొడుకు అన్నం తినిపించారా? నీ కంటికి వాళ్ళిద్దరే కనిపిస్తారా? ఎప్పుడు చూసినా వాళ్ళ వెంటే తిరుగుతూ వాళ్ళతోనే కాలక్షేపం చేస్తూ వాళ్ళతోనే కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అన్న మాటలకి వైదేహికి కూడా కోపం వస్తుంది. ఎప్పుడైనా నువ్వు నీ కొడుకుని నా దగ్గర పంపించావా జ్వాల? నా దగ్గర వదిలితే కదా నేను అన్నం తినిపించడానికి, తనతో ఆడుకోవడానికి అని తను అంటూ ఉంటుంది. ఇక చిత్ర కూడా కోపంతో, ప్రపంచంలో నీ ఒక్కదానికే కొడుకు పుట్టినట్టుగా ప్రవర్తిస్తున్నావు జ్వాలక్క. పిల్లలన్నాక అందరితో కలిసిపోవాలి, నువ్వే నీ కొడుకుని చెడగొడుతున్నావు, ఎవరి దగ్గరికి పంపవు, పిల్లలతో ఆడుకోనివ్వవు, ఇక ఎలా కలిసిపోతారు అని తను అంటూ ఉంటుంది. వైశాలి, పాల్గొని చూడు, నేనెక్కడ ఉన్నా నానమ్మ అంటూ వెతుక్కుంటూ మరీ నా దగ్గరికి వస్తారు. నాతో కబుర్లు చెప్తారు, కథలు చెప్తారు, నాతో పనుకొని నిద్రపోతారు. వాళ్ళమ్మ నాన్న కంటే కూడా ఎక్కువ సమయం నాతోనే గడుపుతారు. ఏ రోజైనా నీ కొడుకుని నా దగ్గరికి పంపించావా జ్వాల? నీ గదిలోనే ఉంచుకుంటావు తప్ప ఇక ఏదైనా తినిపించినా అసలు నువ్వు ఊరుకుంటావా అని వైదేహి తనని అడుగుతూ ఉంటుంది. ఇక పంచమి వెళ్ళి, అక్క గనాకి నేను అన్నం తినిపిస్తాను ఇటివ్వు అని తను అడుగుతూ ఉంటే, నీ దగ్గర అస్సలు ఇవ్వను పంచమి, నువ్వు అసలు తినిపించడమే నాకు ఇష్టం లేదు, అవసరమే లేదని తన కొడుకుని తీసుకొని తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక కరాళి గనా గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తను వాళ్ళ ఇంటికి వెళ్ళి గనాకి పాము లక్షణాలు ఉన్న అమ్మాయిని కనుక్కోవడానికి తన శక్తిని దారబోస్తూ ఉండగా మోక్ష రావడము, జ్వాల వచ్చి తనని తిట్టడము అదంతా గుర్తుకు వస్తూ ఉంటుంది. ఇదంతా తలుచుకొని ఆలోచిస్తూ ఉంటే తనకి తన అన్న నంబూతిరి ఒక సంజీవిని వేరుని ఇచ్చి నీ దగ్గర పెట్టుకొని, ఈ వేరుతో నీకు కావలసిన పని ప్రారంభించు, ఆ అబ్బాయికి గరుడ శక్తిని పంపించు అని చెప్పింది గుర్తుకు వచ్చి ఆ సంజీవిని వేరుని తీసుకొని ధ్యానం చేసి, పంచమి పిల్లలు ఇప్పుడు ఎక్కడ ఏం చేస్తున్నారా అని తన అంజనంలో చూస్తూ ఉంటే మోక్ష, పంచమి పిల్లలు కలిసి గార్డెన్లో ఆడుకుంటూ ఉండడం తను చూస్తూ ఉంటుంది. ఇక కరాళి ఆ సంజీవిని వేరు తీసుకుని నేరుగా మోక్ష వాళ్ళ ఇంటికి వచ్చి పిల్లలు ఆడుకుంటూ ఉన్న ప్రదేశంలో మంత్రించి ఆ వేరుని అక్కడ పడేసి ఒక చెట్టు పక్కన దాంకొని చూస్తూ ఉంటుంది. ఆ వేరులో నుంచి ఒక పొగలాగా వచ్చి అది విశాలాక్షి ఆత్మను ఆకర్షించి నా దగ్గరికి తీసుకురావాలని కరాళి అనుకుని చూస్తూ ఉంటుంది. ఇక పిల్లలు ఆడుకుంటూ ఉంటే వైశాలి చేతికి ఉన్న రుద్రాక్షమాల తెగి కింద పడిపోగానే ఇక వైశాలి ఆ సంజీవిని వేరులో నుంచి వస్తున్న పొగకి ఆకర్షితురాలై నేరుగా అక్కడికి వెళ్ళి అటుపక్కే చూస్తూ ఆ మొక్క దగ్గరే నిల్చుకుని ఉంటుంది. ఇక అందరూ ఆడుతూ ఉంటే తను మాత్రం రాకుండా ఆ వేరు వంకే చూస్తూ ఉండడం చూసి మోక్ష తన దగ్గరికి వెళ్ళి, వైశాలి ఇక్కడ ఏం చేస్తున్నావని తను అడుగుతూ ఉంటే తనేమీ సమాధానం చెప్పకుండా అలాగే బొమ్మలాగే చూస్తూ ఉలుకు పలుకు లేకుండా ఉంటూ ఉంటుంది. ఇక పంచమి కూడా భయపడిపోయి తన దగ్గరికి వచ్చి కంగారుగా ఏమైంది వైశాలి అని తను అడుగుతూ ఉంటే తనేమి సమాధానం చెప్పకుండా అలాగే చూస్తూ ఉంటుంది. మోక్ష వైశాలి దగ్గరికి వచ్చినప్పుడు తన పాదం కింద సంజీవిని వేరు పడిపోయి దానిలో ఉన్న శక్తి ప్రభావం తగ్గిపోయి అది పనిచేయడం మానేస్తుంది. ఇక వైశాలి చేతికున్న రుద్రాక్ష లేకపోవడం చూసిన పంచమి తనని అడుగుతూ ఉంటే గార్డెన్లో ఎక్కడో పడిపోయిందని తను చెప్తుంది. ఇక పంచమి వెళ్ళి అంతా వెతికి ఆ మాల కనిపించడం తర్వాత దాన్ని తీసుకువచ్చి ఆ రుద్రాక్షని వైశాలి చేతికి కట్టి తనతో చెప్తూ ఉంటుంది, ఎప్పుడు దీన్ని నీ చేతికే ఉంచుకో వైశాలి, ఎక్కడ పాడేయకు, జాగ్రత్తగా ఉంచుకో అని తనకు చెప్తూ ఉంటుంది. ఇక మోక్ష, పంచమి అనుకుంటూ ఉంటారు, తను ఉలుకు పలుకు లేకుండా అక్కడికి ఎందుకు వెళ్ళింది అని అనుకుంటూ ఉంటే ఇక పంచమి అంటూ ఉంటుంది, పిల్లలకి పెద్ద ప్రమాదం తప్పినట్టు నాకు అనిపిస్తుంది మోక్ష బాబు, ఏదేమైనా మనం పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఇక పిల్లల్ని లోపలికి తీసుకెళ్ళిపోతారు. ఇక కరాళి కింద పడిపోయిన సంజీవిని వేరుని తీసుకుని వెళ్ళి తను ఆలోచిస్తూ ఉంటుంది, నేను ఈ వేరుని ప్రయోగించిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళ పాదం కింద ఈ వేరు నలిగిపోయినట్టుంది, కాబట్టే శక్తి పని చేయలేదు, నేను పడిన శ్రమంతా వృధా అయింది అని అనుకొని వాళ్ళ అన్న నంబూతిరిని ఆవాహన చేసుకుని రప్పించి తనతో మాట్లాడుతూ ఉంటుంది.
అన్నయ్య, నేను చేసిన కష్టమంతా వృధా అయిపోయింది అన్నయ్య. ఈ వేరుని ప్రయోగించిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళ పాదం కింద ఇది నలిగిపోయి పని చేయలేదు అని తనతో చెప్తూ ఉంటుంది. అధైర్యపడకు కరాళి, అది పని చేయాలంటే మరొక మార్గం చెప్తాను. ఆ సంజీవిని వేరుకి మళ్ళీ శక్తిని ప్రసాదిస్తాను. నువ్వు ఆ వేరుని ఒక మంచి పనికి ఉపయోగిస్తే ఆ వేరుకి మళ్ళీ జీవం వచ్చి పని చేస్తుంది. ముందుగా నువ్వు ఒక మంచి పని చెయ్యి. ఆ తర్వాతే నువ్వు అనుకున్నట్లుగా ఆ వేరుని ఆ అబ్బాయి మీద ప్రయోగించవచ్చు అని తను చెప్తూ ఉంటే, ఆ మంచి పని ఏంటో నువ్వే చెప్పు అన్నయ్య అని తను అంటూ ఉంటుంది. ఈ వేరు వల్ల ఎవరికైనా మేలు జరిగితే ఆ తర్వాతే ఇది పని చేస్తుంది అని తను చెప్పి ఇక తన ఆత్మ మాయమైపోతుంది. ఇక కరాళి కూడా ఏం మంచి పని చెయ్యాలా అని తను ఆలోచిస్తూ ఉంటుంది. పంచమి పిల్లలిద్దరిని పనుకోపెట్టి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నాగేశ్వరి పాము లక్షణాలున్న పాపని కనిపెట్టి తనని నాగలోకం తీసుకువెళ్తానని ఒక పక్క ఎదురు చూస్తూ ఉంది. మరో పక్క కరాళి పూలమ్మేవాడి రూపంలో వచ్చి తన పిల్లల్లో పాము లక్షణాలున్న పాపని కనిపెట్టి తన మీద పగ తీర్చుకోవాలని మరో పక్క చూస్తూ ఉంది. ఇక వీళ్ళిద్దరి నుంచి నా పిల్లల్ని ఎలా రక్షించుకోవాలా అని తను ఆలోచిస్తూ ఉంటుంది. అక్షరాభ్యాసం రోజు కూడా పాప వణికిపోవడం, తను తన చేతికి రుద్రాక్ష కట్టడం ఇదంతా తను గుర్తుకొచ్చి భయపడిపోతూ ఉంటుంది. ఇక శివయ్యను తలుచుకుంటూ, శివయ్య నువ్వే నా పిల్లల్ని కాపాడాలి అని తను అనుకుంటూ ఉంటుంది. ఇక రేపటి ఎపిసోడ్లో వైశాలి పాల్గొని బాల్తో ఆడుకుంటూ ఉంటారు. ఇక అక్కడికి ఘన కూడా బాల్ తీసుకొని వచ్చి తదేకంగా తీక్షణంగా వైశాలిని చూస్తూ ఉంటాడు. అతనిలో గరుడ లక్షణాలు వచ్చి గరుడులాగా మారిపోతాడు. తనకి వైశాలి ఒక పాములాగా కనిపించి అతను నేరుగా వైశాలి దగ్గరికి వచ్చి తన చేయి పట్టుకొని తనని కొరకబోతూ ఉంటాడు. అది గమనించిన పాల్గొని తనని దూరంగా నెట్టేసి వైశాలిని కొడతావా అని అతి 2 చెంపల మీద కొడుతూ అతని పొట్టలో గుద్దుతూ దూరంగా నెట్టేస్తుంది. ఇక అంతలో అక్కడికి జ్వాల పరిగెత్తుకుంటూ వచ్చి ఆగు పాల్గొని ఎందుకు ఘనాన్ని కొడుతున్నావని తను అడుగుతూ ఉంటే, వైశాలిని కొట్టాడు అందుకే నేను తనని కొట్టానని తను చెప్తూ ఉంటుంది. ఇక ఇంట్లో వాళ్ళందరూ బయటికి పరిగెత్తుకుంటూ వస్తారు ఏం జరిగిందా అని. ఇక పంచమిని చూడగానే వైశాలి చెప్తూ ఉంటుంది, అమ్మ నన్ను ఘన కొట్టాడు మేము ఆడుకుంటూ ఉంటే అని తనతో చెప్తూ ఉంటుంది. అబద్ధం చెప్పకండి, నోటికొచ్చినట్టు మాట్లాడకండి, మీరే కదా ఘనాన్ని కొట్టారు అని జ్వాల అంటూ ఉంటే ఇక పాల్గొని అంటూ ఉంటుంది, వైశాలిని కొడితే నేను ఊరుకుంటానా, అందుకే నేను కొట్టాను వాడిని అని తను చెప్తూ ఉంటుంది. ఇక పంచమి మోక్ష అందరూ వాళ్ళ వంకే చూస్తూ ఉంటారు. కరాళి ఘనాలోకి సంజీవిని వేరు ద్వారా గరుడ శక్తిని ప్రవేశపెట్టి పాము లక్షణాలు ఉన్న విశాలాక్షి ఎవరో కనిపెట్టమని తను ఇచ్చిన సందేశంతో గరుడగా మారిన ఘన వైశాలిని ఏం చేస్తాడో అనేది జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.